దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి. ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాల్ని గుర్తుకు తెస్తున్నాయి. కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి. కానీ దేవునితో ఒంటరిగా ఉండటం పరలోకపు ఆనందానికి మారుపేరు. దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకి ఉంటారు. మన ప్రభువే మనకి మాదిరి. దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి. మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది. ఏలియా, ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి. యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడైనాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుడు అతన్ని దర్శించినప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. మనం కూడా కాగలం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం, 11వ అధ్యాయం 29 వచనాల్లో కూడా గిద్యోను, యెఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో పేతురుకి అన్యుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ప్రియ శిష్యుడైన యోహాను పద్మసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి. మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటాం. ఒంటరి ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకి దీవెనలు అందకుండా చేసిన వాళ్ళం అవుతాం. ఒంటరి ప్రార్థనల వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు, అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది. ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు. ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు ఎంచదగ్గ దైవ కార్యాలు.